ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం. అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు 12 రాశుల్ని తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం. ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేషలగ్నం అవుతుంది. అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది. అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తారు, ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహలగ్నం గురించి తెలుసుకుందాం. సింహలగ్నంలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో తెలుసుకుందాం. ముందుగా సింహలగ్నంలో సూర్యుడు లగ్నాధిపత్యం వహిస్తూ కారక గ్రహమైన శుభ ఫలితాలను ఇస్తాడు. సింహలగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం, పరిపూర్ణత ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కారణంగా ఆ వ్యక్తి మంచి విద్వాంసులుగాను గుణవంతుడిగాను ఉంటారు. వీరికి కార్యశూరత ప్రతిభా కారణంగా సన్మానాలను కూడా చేయించుకుంటారు. వీరు ఏ కార్యమైనా సరే మనస్ఫూర్తిగా చేపడతారు. త్వరితగతి మార్పులకు వీరు వ్యతిరేకులు. పరాక్రమం, ఉదార స్వభావం వీరి సొత్తు. ఇతరులకు సహకరించే గుణం ఎక్కువగా ఉంటుంది. పరాక్రమం కలిగి ఉంటారు. లగ్నంలో ఉన్న సూర్యుడు సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి అది శత్రుస్థానం. కుంభం మీద దృష్టిని ప్రసరిస్తారు కనుక వైవాహిక జీవితం శాంతిమయంగా ఉంటుంది. మిత్రుల నుండి, భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఇక ఈ సింహలగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే ఆ చంద్రుడు అశుభ ఫలితాలనే ఇస్తాడు. లగ్నంలో ఉండేటువంటి చంద్రుడు అధిర మనస్తత్వాన్ని, నిలకడలేని జీవితాన్ని కూడా కలిగించడానికి అవకాశం ఉంది. నిస్వార్థంగా ఇతరులకు సహాయ సహకారాలు చేస్తారు. స్వాభావికంగా వీరు మంచివారు. వీరికి తల్లిదండ్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయాల్లో మంచి సఫలత సాధిస్తారు. చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల సప్తమ స్థానాన్ని అయిన కుంభం మీద దృష్టి సారిస్తారు కనుక వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలున్నాయి. చంద్రుడికి పాపగ్రహ చేరి దృష్టి ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలను ఇస్తారు. ఇక సింహలగ్నంలో కుజుడు చతుర్థాధిపతి, నవమ భావాలకు అధిపతి వహిస్తాడు కాబట్టి సింహలగ్నంలో కుజుడు ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలనే ఇస్తాడు. ఆ లగ్నంలో ఉండే కుజుడు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తాడు. సాహసం, నిర్భయత్వాన్ని కూడా ఇస్తారు. వీరికి అనేక విధాలుగా ధనాగమనం రావడానికి అవకాశం ఉంది. లగ్నంలో ఉండే కుజుడు చతుర్థ స్థానమైన శుక్రుడు, సప్తమ అష్టమ స్థానమైన శని మీద వీరి దృష్టి ఉంటుంది కనుక తల్లితో విభేదాలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కూడా రావడానికి అవకాశం ఉంది. మిత్రుల, భాగస్వాముల సహాయ సహకారాలు కూడా తక్కువగా ఉంటాయి. వీరికి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. ఇక లగ్నంలో కనుక బుధుడు ఉన్నట్లయితే ఆ బుధుడు ద్వితీయ, ఏకాదశ స్థానాలకు అధిపతి కాబట్టి ఈ లగ్నం వారికి బుధుడు ధనకారకుడై మంచి శుభ ఫలితాలను ఇస్తూ మంచి ధనాదాయం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వీరికి శత్రుభయం అధికంగా ఉంటుంది. బుధుడు పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన మిత్రస్థానం మీద, కుంభం మీద ఉంటుంది కాబట్టి వీరికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి మీద ప్రేమాభిమానాలు ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు వీరికి తక్కువగా ఉంటాయి. సంతానం, సుఖం వీరికి తక్కువగా ఉంటుంది. బుధుడు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్నట్లయితే అశుభ ఫలితాలనే ఇస్తాడు. భాగస్వామ్యం వీరికి అంతగా కలిసి రాదు. ఇక ఈ సింహలగ్నానికి గురువు పంచమ, అష్టమ స్థానాధిపతి వహిస్తాడు కాబట్టి త్రికోణాధిపత్యం కారణంగా గురువు కారక గ్రహమై ఈ లగ్నానికి గురుడు మంచి శుభ ఫలితాలనే ఇస్తాడు. లగ్నంలో గురువు ఉన్నట్లయితే అందమైన, ఆకర్షణీయమైన శరీరాన్ని ఇస్తాడు. బుద్ధి, కుశలత, జ్ఞానం వీరి సొత్తు. ధనం భద్రపరుచుకునే గుణం ఉంటుంది. దయాస్వభావం కలిగి ఉంటారు.
ధనం భద్రపరుచుకునే గుణం కలిగి ఉంటారు. బుద్ధి కులసత, వీరు ఉన్నత చదువులను అధిరోహించి మంచి ఉద్యోగ వ్యాపారాలు రెండిట్లోనూ కూడా మంచి సాఫల్యత సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. గురువు సప్తమ దృష్టి కారణంగా వీరికి వచ్చేటువంటి భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. అదృష్టం వీరిని వెన్నంటి ఉండి నడిపిస్తుంది. శుక్రుడు సింహలగ్నంలో ఉన్నట్లయితే తృతీయ దశమాధిపతి అవుతాడు కాబట్టి సింహలగ్నంలో శుక్రుడు ఉన్నట్లయితే అందమైన శరీరం కలిగి ఉంటారు. వీరికి భౌతిక సుఖాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మెట్టింటి నుండి సమయానుకూల సహాయాలు లభిస్తాయి. పూర్ణ దృష్టితో శుక్రుడు సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ధనానికి లోటు ఉండకుండా ఉంటుంది. వివాహేతర సంబంధాలకు ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామికి విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇక ఈ సింహలగ్నానికి శని షష్ఠ సప్తమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి సింహలగ్నంలో శని ఉన్నట్లయితే అశుభ ఫలితాలనే ఇవ్వడానికి అవకాశం ఉంది. సింహలగ్నంలో శని ఆ వ్యక్తిని సమాజ విరోధ కార్యక్రమాలకు ప్రోత్సహిస్తాడు. లగ్నంలో ఉండే శని వీరికి అపకీర్తిని కపట స్వభావాన్ని కలిగజేస్తారు. తృతీయ దృష్టి కారణంగా కనిష్ట సోదరులతో సహాయ సహకారాలు అందుకుంటారు. సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి కష్టాలను ఎదుర్కొంటారు. వీరి కపట వృత్తి కారణంగా మిత్రుల నుండి సహాయ సహకారాలు కూడా పొందలేరు. వీరికి పేరాస ఎక్కువగా ఉంటుంది. లగ్నంలో ఉండే శని శుభగ్రహ చేరినట్లయితే అన్నీ మంచి ఫలితాలనే లభిస్తాయి. ఇక సింహలగ్నానికి రాహువు అశుభ ఫలితాలనే ఇస్తాడు. లగ్నంలో రాహువు ఉన్నట్లయితే వీరికి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మబలాన్ని కూడా క్షీణింపజేస్తారు. ఆ కారణంగా స్వయం నిర్ణయం చేసుకునే శక్తి లోపిస్తుంది. వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. వీరికి మంత్రతంత్రములు గుప్త విద్యల యందు కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లగ్నంలో రాహు ఉన్నట్లయితే వీరికి రాజనీతి అందు ప్రావీణ్యం కలిగి ఉంటారు. రాహువు సప్తమ దృష్టి కారణంగా మిత్రుల నుండి భాగస్వాముల నుండి విశేష సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో నష్టాలు కూడా రావడానికి అవకాశాలున్నాయి. ఇక సింహలగ్నానికి కేతువు అశుభ ఫలితాలనే ఇస్తాడు. ఈ లగ్నంలో కేతువు ఉన్నట్లయితే వీరికి అనారోగ్యాన్ని కలిగిస్తాడు. కేతు దశాకాలంలో వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీరికి తల్లిదండ్రుల మీద అధికమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. ఎల్లవేళలా కూడా మానసిక చింత కలిగి బాధిస్తూ ఉంటుంది. సప్తమ భావం కేతువు దృష్టి కారణంగా వీరి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇవి సింహలగ్నంలో నవగ్రహాలు ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది. స్వస్తి.